రాష్ట్రంలో ఒక అరాచక పాలనే జరుగుతూ ఉంది. అసలు ఇవాళ ఏం చేయాలి, ప్రజలకు ఏమి అవసరం, మనం ఏం వాగ్దానాలు చేసాం, మనం ఏమి ఇస్తానన్నాం, అది ఇవ్వాలన్నది మానేసి ఇవాళ సాక్షాత్తు ఇన్నిసార్లు 45 సంవత్సరాల ఇండస్ట్రీ అని, మరి ఇన్ని సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చేయొద్దు, వాళ్ళకి చేస్తే పాముకు పాలోసినట్టే అని చెప్పి మరి అతను ప్రమాణం చేసి, ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలు లేకుండా మరి ఎక్కడా కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి చక్కగా చూసుకునే విధంగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి ఈ రకంగా 45 ఏళ్ళ ఇండస్ట్రీ అనే అతను మరి ఇంత వయసు వచ్చి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఏమనాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ రాష్ట్రం అంతా కూడా అగ్నిగుండంగా మారింది. ఇవాళ వాళ్ళ ప్రశ్నించుకునే విధి కూడా చూస్తూ ఉంటే వాళ్ళ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా స్వపక్షంలోనే వాళ్ళ విపక్షంలాగా బ్రహ్మాండంగా అడుగుతూ ఉన్నారు. ఇవాళ మీరు జనవరి నాటికి రోడ్లన్నీ అయిపోతాయన్నారు, జనవరి నాటికి రోడ్లు అవ్వలేదు, ఇవాళ మమ్మల్ని బయటకు తిరిగే పరిస్థితి లేకుండా పోతుంది, మీరు ఎప్పుడేస్తారని చెప్పి ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్ మేము సిగ్గిరిసి చెప్తున్నాం, మేము లంచాలు తీసుకుంటున్నాం, లంచాలు తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని చెప్పే పరిస్థితికి వచ్చింది. కూటమి మాకేమీ ఇవ్వట్లేదని డైరెక్ట్ చెప్పారంటే ఇక ఏ పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందో ఒకసారి గమనించాలి. భయభ్రాంతులతోటి, అరాచకాలతోటి నరకటాలు, పొరవటాలు, ఆస్తుల్ని ధ్వంసం చేయటాలు, ఇందాక చెప్పినట్టుగా బీహారు కన్నా మరి ఉత్తరప్రదేశ్ కన్నా దారుణంగా ఇక్కడ ప్రవర్తన జరుగుతూ ఉంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే డిజిటల్ బుక్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ ఏంటంటే ఇలా రెడ్ బుక్ అన్నారు కదా, దానికి డిజిటల్ బుక్ లో ఏ అధికారి నుంచి అయినా, ఏ తెలుగుదేశం ఏ పార్టీ వాళ్ళ నుంచి అయినా సరే ఇబ్బంది జరిగి, కొట్టటాలు జరిగి, ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళందరినీ కూడా పేర్లతోటి, డీటెయిల్స్ తోటి ఈ డిజిటల్ కోడ్ మరి ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో దాన్ని ఓపెన్ చేసుకుని దాని ద్వారా ప్రజలకి అందులో అప్లోడ్ చేసుకుని అది ఎక్కడైతే హెడ్ ఆఫీస్ ఉందో వైఎస్ఆర్ ఆఫీస్లో అక్కడ ఒక డిజిటల్ డైరీలో కోడ్ అయి ఉంటుంది. దాన్ని రేపు అధికారంలోకి వచ్చినప్పుడు అధికారులైనా, నాయకులైనా, కార్యకర్తలైనా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఈ డిజిటల్ బుక్ ని మొన్ననే రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే నిన్న మరి ఏలూరు జిల్లాలో ఆ డిజిటల్ బుక్ ని రిలీజ్ చేశారు. ఇవాళ మన నియోజకవర్గంలో ఈ డిజిటల్ బుక్ ని రిలీజ్ చేస్తున్నాం. ఇది మన కార్యకర్త నాయకులకి ఇంకా మొదటి జరిగింది నా మీదే. ఒక ఎంపీటీసీ ఎలక్షన్ లో అత్తిల్లో నా ఇంటి మీదకే మరి జనం వచ్చి రావడం జరిగింది. కనీసం పోలీసు వాళ్ళు కూడా తొంగి చూడలేదు. ఇందులో పోలీసు వారిది తప్పుంది, ఈ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు అందరూ కూడా నా ఇంటి మీదకి రావడం జరిగింది. కరెక్ట్ గా అన్ని వీడియోలు, అన్ని ముఖాలు కూడా పూర్తిగా ఉన్నాయి. ఇది డిజిటల్ లో అప్లోడ్ చేస్తాం. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసు వారు దాని మీద చర్య తీసుకున్నారా లేదని కూడా మేము అడగలేదు. ఏదైతే మనం కంప్లైంట్ ఇచ్చామో దానికి అక్నాలజ్మెంట్ మాత్రం తీసుకున్నాం. అలాగే ఇవాళ పోలీసు వారు కానీ ఎవరు కానీ మరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నా, ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నా, ఇష్టానుసారంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నా, వాళ్ళదే ఈ రాజ్యం అంటే ప్రజాస్వామ్య పాలన ఇప్పుడు, కానీ రాచరిక పాలనలాగా యాక్ట్ చేస్తా ఉన్నారు. ఇది మా దేశం, మేము పరిపాలించుకుంటున్నాం, మేము చెప్పిందే వేదం, మేము వేసిందే శిక్ష, ఆ రకంగా ప్రవర్తిస్తున్న దానికి అనుగుణంగా ఈ డిజిటల్ బుక్ ని చేసుకుంటున్నాం. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళ చర్యలు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఏ అధికారి అయినా సరే రిటైర్ అయిపోయినా సరే 7 సంవత్సరాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి మేము శాఖాపరంగా మరి ఏదైతే పద్ధతిగా శిక్షించే కార్యక్రమం చేస్తానన్నాం ఆ రకంగా మరి చేసే కార్యక్రమాన్ని ఈ డిజిటల్ బుక్ ద్వారా మరి జరుగుద్దని
అలాగే మా నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి అన్యాయం జరిగినా, ఏది వచ్చినా సరే దీంట్లో అప్లోడ్ చేసుకునేవచ్చు. అయితే ఈ సంవత్సరం 6 మాసాలు అయింది కదా, ఇప్పటిదాకా జరిగిన ఇబ్బంది ప్రతిదీ కూడా ఈ కూటమి, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే అక్రమాలు చేశారో, దుర్మార్గాలు చేశారో, ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అన్నింటినీ కూడా జరిగినవి కూడా ఇప్పుడు మనం అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని వాళ్ళ నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ లో రిలీజ్ చేస్తున్నాం. రేపటి నుంచి మండలాల్లో రిలీజ్ చేస్తారు మా నాయకులు. ఇది ప్రత్యేకంగా మరి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చేటంటే ఇవాళ ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం అడ్వకేట్స్ ని పెట్టి వాళ్ళ కష్టాలు సుప్రీంకోర్టు దాకా ఒక ముఖ్యమంత్రి గతంలో చేసి ఇప్పుడు పదిగా అధికారం లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా మన ఆఫీసులోనే హెడ్ ఆఫీస్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కోర్టుని అన్నింటినీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారే బేర్ చేసి సుప్రీంకోర్టు దాకా ప్రతి ఒక్కరి గురించి వాదిస్తూ చేసుకుంటూ వస్తున్నారు. ఇది చరిత్రలో ఎక్కడా లేనిది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. ఇంకా అనుగుణంగా ఆ స్థాయికి రాని వాళ్ళందరినీ కూడా దీంట్లో అప్లోడ్ చేసుకుంటాం వల్ల రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని గుర్తించుకుని మనం ఇచ్చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ డిజిటల్ బుక్ ని ఇప్పుడు రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఇవాళ పాలన చూశారు, ఇవాళ అసెంబ్లీలో చూశారు, ఇవాళ కౌన్సిల్లో చూశారు. ఏ రకమైన దుర్మార్గమైన పాలన జరుగుతుందో వాళ్ళ ఎమ్మెల్యేలే వాళ్ళని అడగటం. ఇవాళ యూరియా జరుగుతుంది, యూరియా బ్రహ్మాండంగా ఉంది, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైల్లో వేస్తారంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఏరియాలో మాకు యూరియా దొరుకుతలేదు, యూరియా బ్లాక్ లో అమ్మేసుకుంటున్నారని వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తా ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలే మాకు దొరకకుండా పోతుందని చెప్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రకంగా చేస్తుందని చెప్పారు. వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తారు మాకు రోడ్లు లేవు, రోడ్లు పోయినాయి, బస్సులు దిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ కూడా వెళ్ళిన పరిస్థితిలో ఉన్నాయి, రేపొద్దున రోడ్డు మీదకి వెళ్లే పరిస్థితి మాకు లేకుండా పోయింది, ఇంచేత మాకు రోడ్లు వేసే కార్యక్రమం చేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు మాకు ఈ కూటమి ప్రభుత్వం మాకు ఇక్కడ ఏ పండు ఇస్తలేదు కాబట్టి మేము లంచాలు తీసుకుని మేము చేస్తున్నామని చెప్పి ఒక ఎమ్మెల్యే చెప్తారు. ఒక ఎమ్మెల్యే అంటారు మేము దోపిడీ చేస్తున్నామంటారు. పచ్చి దోపిడీ జరుగుతూ ఉంది. ఈ రకంగా దోపిడీ చేస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలే వాళ్ళ ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి, ఈ రకంగా ఇది అవుతుంది, మమ్మల్ని సస్పెండ్ చేయాలంటున్నారు. మేము ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మొన్న వచ్చి చేస్తున్నాం అని చెప్పారు. ఇవాళ ప్రతిపక్షం లేకుండా స్వపక్షంలోనే ప్రతిపక్షంలా పోరాటం చేసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ అసెంబ్లీలో ఒక అతను మరి తాగొచ్చి బాలకృష్ణ, మరి భారతదేశ చరిత్రలో మెంటల్ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఒకే ఎమ్మెల్యే భారతదేశంలో బాలకృష్ణ. ఆ బాలకృష్ణ తాగొచ్చి 2 చేతులు జేబులో పెట్టుకుని కళ్ళజోడు పైనెట్టుకుని మరి దేవాలయం లాంటి అసెంబ్లీలో మరి ఆ రకంగా మాట్లాడతాం. ఒక ఆయన అంటాడు పందిని కొట్టినట్టు కొట్టారంటాం. ఇది ఎక్కడ గొడవ అర్థం కావట్లేదు. అసలు మరి ఒక డాక్టర్ అంట, ఒకళ్ళేమో మగినంట, వీళ్ళు చదువుకున్నారో ఏం చేశారో తెలియదు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు మామూలుగా ఇవాళ చిరంజీవి గారిని పట్టుకుని ఆడు ఈడు అని అంటాం. ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ చెప్తున్నప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారో వాస్తవాలన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మమ్మల్ని చాలా గౌరవించారు, బాగా చూశారు, మమ్మల్ని ఆప్యాయతగా తీసుకున్నారు, ప్రతిదీ మాకు సాల్వ్ చేశారు. ఇలా ఈ బాలకృష్ణ గారు కూడా ఏదైతే పేరు నాని గారు చెప్తున్నారు, పేరు నాని గారు ఇలాగ నాతో మాట్లాడలేదా మీరు, నా బిడ్డల సాక్ష్యం చెప్తున్నాను, బాలకృష్ణ గారు వేరే ఫోన్ తోటి నాతో మాట్లాడితే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన మన దాకా ఎందుకునే పాపం, ఆయనకి ఏం కావాలో ఆయన చేసేయండి అని చెప్పి గౌరవిస్తే అతన్ని సైకో అంటున్నాడంటే మరి ఇంట్లో మరి ఆ రోజున ఆ కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆయన కాపాడింది. ఆయన భార్యని అరెస్ట్ చేయకుండా, వాళ్ళ భార్యను అరెస్ట్ అయినా బెయిల్ ఇప్పించి, అలాగే ఇతనికి మెంటల్ సర్టిఫికేట్ ఇప్పించి అరెస్ట్ కాకుండా కుటుంబాన్ని కాపాడితే సైకో అనే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళకి నీతి నియమం లేని మనుషులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రకంగా ప్రవర్తిస్తున్న మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళ తమ్ముడు నాగబాబు గారు కానీ ఉస్సంటే వచ్చేసే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నా అన్నని అవమానపరిచారు, నా అన్నను అవమానపరిచారు అన్న పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మాట్లాడకుండా పడుకున్నారు. ఆయన వాళ్ళ అన్నయ్య డైరెక్ట్ అసెంబ్లీలో ఏదో రాజకీయంగా బయట మాట్లాడలేదు, అసెంబ్లీలో రికార్డ్ అవుద్ది. ఆ అసెంబ్లీలో చిరంజీవి గారిని పెట్టుకుని
మరి మాటలంటే ఇవాళ మాటలు రావట్లేదు, పెగలట్లేదు పవన్ కళ్యాణ్ గారికి, మాటలు పెగలట్లేదు నాగబాబు గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ జనసేన నాయకులు, ఇవాళ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ బాలయ్యని ఖండిస్తున్నారు. మీరెందుకు ఖండిస్తారని అడుగుతున్నాను. మీ అన్నయ్య కాదా అని అడుగుతున్నాను. ఒకసారి మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మీ తల్లి గారిని అవమానపరిచారు, మీ కుటుంబాన్ని అవమానపరిచారు, మిమ్మల్ని అవమానపరిచారు. సరే, మీరేదో సంకనెక్కారు. ఈ రోజున డైరెక్ట్ అసెంబ్లీలో మీరు అన్నగారిని అంటే మీరు నోరు ఎందుకు ఎప్పట్లేదని చెప్పి ప్రశ్నిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఇవాళ ఈ డిజిటల్ బుక్ ని ప్రత్యేకంగా మరి మన నియోజకవర్గ మన నాయకుల కార్యకర్తలకి ఏ ఇబ్బంది చేసినా కూటమి ప్రభుత్వం వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మరి డిజిటల్ లో అప్లోడ్ చేస్తారని చెప్పి చేసుకోవాలని చెప్పి కోరుతాం.